ఉండే సమస్యల పట్ల పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా కొంచెం పొద్దునైతే మీకు కూడా ఇబ్బంది కాకుండా ఉండేది, లేదా సాయంత్రం అయితే బాగుండేదేమో, ఎందుకంటే ఎండలు కూడా ఉన్నాయి. పోయేటప్పుడు అందరు జాగ్రత్తగా నెత్తి మీద కరెక్ట్గా గుడ్డేసుకోవాలి. ఎందుకంటే చూస్తూ ఉన్నాం ఎండ దెబ్బకు చాలామంది ఇబ్బంది పడుతున్నారని తెలియజేస్తూ, ఎండలలో ఎక్కువ మజ్జిగ తాగడం, షర్బత్ తాగడం, కొబ్బరికాయలు తాగడం, కొబ్బరిగొడ్డ తాగడం, మంచినీళ్ళు ఎక్కువ తీసుకోవడం చాలా అవసరమని. ఎందుకంటే చెమటలతోటి అంతా లోపల ఉండే మన శక్తి అంతా పోతూ ఉంటుంది చెమట ద్వారా. కాబట్టి మీరు ఎక్కడ 100 రోజులు పనికి పోయినా కూడా పొద్దున్నే 5 గంటలకు 6 గంటలకు వెళ్ళి 10 గంటల లోపే ఇళ్ళకి రావాలని కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు ఈ యొక్క దర్బార్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఇప్పటి వరకు ములుగు నియోజకవర్గంలో 176 గ్రామ పంచాయతీలలో దాదాపుగా 65-70 ఈ గ్రామాలతోటి నా నియోజకవర్గంలో 70 గ్రామాలలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఈ దర్బార్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు కూడా వస్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళై ప్రజా దర్బార్ జరిగి అక్కడికి వచ్చి దరఖాస్తు ఇచ్చుకున్నటువంటి వాళ్ళై ఈ 4 రోజులలో అది పెన్షన్ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, ఇంకా ఇతర సమస్యలు కావచ్చు, యుద్ధ ప్రాతిపదికన అర్జెంటుగా ఎంక్వైరీ చేసి వాళ్ళది పరిష్కారం అయితే పరిష్కారం అయింది, కాకుండా కూడా ఎందుకు కాలేదని తెలియజేస్తాం. అదే కాకుండా ఇప్పుడు పెన్షన్లు కూడా పెద్ద ఎత్తున ఇవ్వడం జరుగుతుంది. మనము ఈ సంవత్సర కాలంలో అక్కడక్కడ మా దృష్టికి ఇచ్చిన వాళ్ళు, లేదా ప్రజావాణిలో అక్కడ మా కమిషనర్ గారికి ఇచ్చినటువంటి వాళ్ళు, సిఓ దివ్యకి ఇచ్చినటువంటి వాళ్లకు దాదాపుగా 1 లక్షకు పైగా మనం పెన్షన్ ఇచ్చినాం. ఇప్పుడు 2 నుంచి 3 లక్షల వరకు మళ్ళీ పెన్షన్ పెడుతున్నాం. కాబట్టి ఈ దర్బార్ కార్యక్రమాలలో వినతి పత్రాలు ఇచ్చుకొని అప్లికేషన్ ఇచ్చుకున్నటువంటి వాళ్ళది తప్పకుండా ఎంక్వైరీ చేసి వాళ్ళదే ప్రయారిటీగా ఉండే విధంగా దర్బార్ జరిగిన కార్యక్రమాల్లో అట్లా జరగని కాడ గ్రామ సభలు జరుగుతున్నాయి, అక్కడైనా కూడా ఇస్తే అవన్నీ ఎంక్వైరీ చేసి ఇప్పటి విడతలో ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు మహిళలకు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. మన ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి మహిళా సంఘాలకు గత 10 ఏళ్లలో 60-70 వేల కోట్లు కూడా ఇవ్వలే మహిళా సంఘాలకు. కానీ మేము వచ్చినాక 2 ఏళ్లలో 61,000 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు 5 లక్షల వరకు ఇచ్చినాం. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు మహిళల కోసం 10 లక్షల వరకు, మీరు 10 లక్షలు మీ సంఘం వాళ్ళు తీసుకుంటే 10 లక్షలకు అయ్యే వడ్డీ డబ్బులను కూడా మన ప్రభుత్వమే కట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనకు 9వ తారీఖు నాడు మహిళలకు ఉచితంగా బస్సు పెట్టి 2.5 ఏళ్ళు అయిపోయింది. గెలిచిన 2వ రోజే మనము ఉచిత బస్సు పెట్టినాం. ఆ బస్సే కాకుండా ఒక్కొక్క మండల సమైక్యకు ఒక బస్సు కొనిచ్చినాం. ఆ బస్సు మరి 9వ తారీఖు నాడు హైదరాబాద్లో ఆ మండల సమైక్య సభ్యులు, లేదా మన సమైక్య సభ్యులు, గ్రామ సమైక్య సభ్యులు ఆ బస్సులలో వచ్చి ఆ బస్సు పూర్తిగా మీకు అధికారం ఇచ్చేటట్టుగా అట్లా 554 బస్సులు మహిళా సంఘాలకు ఇవ్వడం జరుగుతుంది. మీరు మహిళా సంఘంలో సభ్యులుగా ఉంటే నెలకు 70,000 రూపాయలు మండల సమైక్యకు వస్తాయి. గ్రామ సమైక్య సభ్యురాలు కూడా ఈ వచ్చిన డబ్బులు ఏమైందని మీరు అడగడానికి మీకు అధికారం ఉంటుంది. బస్సు ఫ్రీ ఇస్తూనే బస్సును కూడా మీ పేరు మీద 9వ తారీఖు నాడు దాదాపుగా మన దగ్గర అన్ని మండలాలలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన మహిళలు ఆ రోజు నాడు రావాలి. అట్లనే మీకు 600 కోట్ల వరకు వడ్డీ డబ్బులు బాకీ ఉన్నాయి పోయిన సంవత్సరం నుంచి ఇప్పుడు మార్చి 31 వరకు. అవి కూడా ఎల్లుండి అక్కడ చెక్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది మహిళా సమైక్యలు. ముఖ్యంగా మా అక్కలకి ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చినందుకు వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి, అందరూ మహిళా సంఘాలలో చేరండి. ఇప్పుడు మనకు 5,000 కావాలన్నా 10,000 కావాలన్నా ఎవరో వడ్డీ వ్యాపారుల దగ్గరికి పోయి భూమి తాకట్టు పెట్టి లేదా మెడలో ఉన్న పుస్తకాన్ని కుదవబెట్టి కట్టేస్తే మళ్ళీ వడ్డీ కట్టడానికి ఆ వడ్డీ కట్టేటప్పటికి ఆ ఉన్నది పుస్తకాటే పోతుంది, భూమి పెడితే భూమి అటే పోతుంది. అదే ఇక్కడ మహిళా సంఘం అంటే ఒక భరోసా. ఇప్పుడు మా మహిళా సంఘాలకు పిఓ గారు మేము అమ్మకు అక్షరమాల అని లిటరసీ ఎగ్జామ్ కూడా పెట్టినాం. దాదాపుగా 12 లక్షల మంది
మా అక్కలకు అమ్మలకు చెల్లెలకు చదువు రావట్లేదు. వాళ్ళందరికీ చదువు నేర్పించి పరీక్షలు రాయించడం. ఇక్కడ ఎవరైనా ఉన్నారా పరీక్షలు రాయడానికి వచ్చిన వాళ్ళు? మా అక్కలు మహిళా వాళ్ళు ఉన్నారా? లేరా? రాయలే. మీరెవరు? ఎవరు? ఏపీఎం గారు ఎవరు? ఏపీఎం భూపాలపల్లి ఏపీఎం ఎవరు? సంపాదించుకోవాలి. చదువుతూనే ఉన్న దాన్ని ఆపద్దని 90 బతికున్నంత కాలం మీకు చదవాలి నేర్చుకోవాలి. మీరు కూడా ఇప్పుడు ఒక బస్సుకు అడిగిపోతారు. ఆ బస్సు ఎడిపోతుందో తెలియదు. ఎవరిన ఊక అడగాలి. ఎందుకు? మా మహిళా సంఘాలు లక్షలు లోన్ తీసుకొని ఎట్లా వ్యాపారం చేయాలి, ఏడ ఖర్చు పెట్టాలి, కుటుంబానికి ఎట్లా ఖర్చు పెట్టాలి అన్ని తెలిసిన వాళ్ళకు మరి అక్షరాలు రాకుంటే మోసపోతారు కదా. బ్యాంకు కాను అప్పు కాను సంతకాలు పెట్టేస్తారు. ఆయన ఎంత 5 లక్షలు రాసిండా, 5 కోట్లు రాసిండా, 5 వేలు రాసిండా తెలియాలా వద్దా? కాబట్టి అని పరీక్ష రాస్తే మనోళ్ళందరూ 6 లక్షల మంది పరీక్ష రాసేది. ఇప్పుడు ఇంకా 6 లక్షల మందికి మళ్ళీ నేర్పిస్తాం. మీరు అందరూ తప్పకుండా మహిళా సంఘాలలో చదువు నేర్చుకోవాలి. ఎందుకమ్మా అందరు చెప్తలేరా? మీరు అందరు ఇప్పటి నుంచైనా దయచేసి సంఘంలో ఉండండి. ఇంకో ముచ్చట చెప్తాను. మహిళా సంఘాల నుండి చనిపోయినటువంటి యాక్సిడెంట్లలో చనిపోతే 5 లక్షలు 10 లక్షల వరకు మనం పోయిన సంవత్సరం ఇచ్చాం, ఈ సంవత్సరం కూడా ఇస్తున్నాం. ఇప్పుడు రేషన్ కార్డు దారులకు అందరికీ అంతకుముందు రైతు భరోసా, రైతు బీమా కింద అంటే రైతు అయి పట్టా ఉంటేనే వచ్చేది 5 లక్షలు. కానీ ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఏమన్నా చనిపోతే, యాక్సిడెంటే కాదు ఎట్లా చనిపోయినా వాళ్ళ కుటుంబానికి ఆసరగా 5 లక్షలు ఇచ్చే స్కీము మొన్ననే ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. మీ అందరికీ బీమా అయిపోతున్నట్టు. మీ అందరి పేర్ల మీద 5 లక్షల బీమా. మనం పోయినా మన పిల్లలకు ఎంతో కొంత ఆసరా. అట్లా మన మహిళా సంఘాలలో ఉన్న వాళ్ళకి 10 లక్షలు ఇచ్చినాం ఇంతకుముందు చనిపోయినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఒక ఇందిరా బిల్లు వస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఎవరికో ఒక 2-3 అక్కలకు వచ్చినప్పుడు ఇల్లు కట్టుకుందామంటే ఈ బేస్మెంట్ కట్టాలి. ఫస్ట్ బేస్మెంట్ కట్టాలంటే మీ దగ్గర పైసలు లేవు. ఏం చేయాలి? మహిళా సంఘం దగ్గర నుంచి తక్కువకు వడ్డీ ఇప్పించి 1,00,000 రూపాయలు ఇప్పిస్తున్నాం. మీరు బేస్మెంట్ 15 రోజులు కట్టుకున్నారు అనుకో, వెంటనే మీ బిల్లు పడుతుంది. వారానికి 15 రోజులకు ఒకసారి బిల్లు వస్తుంది. కాబట్టి ఇంత మంచి ఆలోచన అవకాశాన్ని వాడుకోండి. ఎక్కడికో వడ్డీ వ్యాపారుల దగ్గర పోయి, సాగుకారుల దగ్గర పోయి ఎక్కువ కట్టే కంటే మీకు మహిళా సంఘాలలో ఉంటే ఎప్పటికప్పుడు ఒక ఏమంటారు ఆపటికి బ్యాంకు ఏటీఎం లాగా ఉంటుంది. అవునా కాదా? ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు కూడా చాలా చోట్ల మహిళా సంఘాలకే ఇచ్చినాం. నెక్స్ట్ సారి కూడా ఇంకా ఇస్తాం. ఈ సంవత్సరము 100 శాంక్షన్ అయితే ఐకేపీ సెంటర్లు 40 మహిళలకే ఇచ్చినాం మహిళా సంఘాలలో. వాటి ద్వారా కూడా పైసలు వస్తాయి. అట్లనే మీరు ఇప్పుడు సోలార్ అడిగింది. సోలార్కు నెలకు 5 లక్షల రూపాయలు. ఏ తుడుచుడు ఊడ్చుడు అది ఎండకు అది మొత్తం కరెంటు తయారవుతుంది. దాన్ని గవర్నమెంటే కొనేస్తుంది. అక్కడ మొన్న మధిరలో పెట్టినాం. మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కన్న దగ్గర పెట్టించినాము. దాంట్లో దాదాపు 1 కోటి దాకా గవర్నమెంటే మాఫీ చేస్తుంది. మిగతా సంవత్సరాలు నెలకింత కట్టుకొని అది మీరు నడుపుకోవచ్చు. మన దగ్గర ములుగులో మేడారం సమ్మక్క సారమ్మ జాతర అవుతుంది. ఇక్కడ కూడా అసలు ఆలోచన చేయాలి మనము. ఆ బిజీలా 560 మందికి షాప్స్ పెట్టించినాం. ఇక్కడ మల్లంపల్లి కాంచి మొదలు పెడితే ఆ బ్రిడ్జి పూసూరు బ్రిడ్జ్ అవుతుంది, గోదావరి బ్రిడ్జ్ అవుతుంది దాకా. తర్వాత మేడారం చుట్టుపక్కల అందరికీ వాళ్ళకు 6,30,00,000 ఇచ్చినాం మనం బదులు. మహిళా సంఘం నుంచి వాళ్ళకు ఇప్పించినాం బ్యాంకు నుంచి. వాళ్ళు 10-15 రోజులలో 3 కోట్ల లాభం తెచ్చింది. 6 కోట్ల అప్పులన్నీ కట్టిండ్రు, 3 కోట్ల లాభం వచ్చింది. ఒక్కొక్కరికి 50,000, 1,00,000 రూపాయలు. ఇప్పపు లడ్డూలకైతే 3 లక్షల రూపాయలు. అక్కడ దేవుని దగ్గర సమ్మక్క సారక్కకి ఇష్టమైన ఇప్పపు లడ్డు, ఇప్పపు కాబట్టి అక్కడ అమ్మితే వాళ్ళకి అది ఇచ్చారు. నిన్న నేను మహబూబాద్ పోయినా. మహబూబాద్ జిల్లా అంటే మనం ములుగు నియోజకవర్గం, కానీ అది మహబూబాద్ జిల్లాలో ఉన్నాయి 2 మండలాలు. మీరేమో 5 మండలాలు పోయి భూపాలపల్లిలో ఉన్నారు. అందుకని ఫోకస్ ఇప్పుడు తక్కువ అవుతుంది. ఇటు 4 మండలాలే అటో మండలం. ఒక నియోజకవర్గం అంతా ఒక జిల్లా కింద ఉంటే వాస్తవానికి ఒక అధికారి అయినా కూడా అరే మంత్రి గారి లేదా ఎమ్మెల్యే గారు చెప్తారు. ఇప్పుడు మేము ఇటు వచ్చేసరికి మాది 5 ఊర్లకు కోస అయిపోయింది. అటుపోయేసరికి 2 మండలాలకు కోస. ములుగు అనేసరికి సీతక్క జాగిరి అనుకుంటారు. అంటే అవునా కాదా? ములుగు అనేసరికి సీతక్క. ఇలా 4 మండలాలు 2 మండలాలు ఉండేసరికి అక్కడ చుట్టుపక్కల వాళ్ళకే ఎక్కువ గుర్తింపు వస్తుంది. మనం ఈ మండలాలలో లాస్ట్కి అయిపోయినాం. సరే అయినా కూడా నా ప్రజలు ఎక్కడున్నా మన వాళ్ళందరికీ బాగా జరగాలని ఆ రోజు జాతరప్పుడు కూడా ఈ ఫంక్షన్ హాల్ కానీ రోడ్లు కానీ ఇక్కడ గెలిచిన కొత్తలో దాదాపుగా
70 లక్షల రూపాయలు ఈ గ్రామ పంచాయతీలో మనం సీసీ రోడ్లకు ఇచ్చినాం. ఇప్పుడు కూడా మళ్ళీ వస్తున్నాయి, ఇస్తాం. తప్పకుండా మహిళలకు సంబంధించి మీరు సోలారా లేకుంటే రైస్ మిల్లా ఏం నడుపుకోగలుగుతారు ఒక్కసారి ఏపీఎం గారు, డిఆర్డిఓ పీడీ గారు ఒకసారి మా మహిళలకు టైం ఇచ్చి వాళ్ళ దగ్గర భూమి ఉంది దాన్ని కూడా తొందరగా చేసిస్తే వాళ్ళకు నడుపుకునే శక్తిని ఇద్దాం. అట్లా నిన్న ఇప్పపు లడ్డు మాదేలగూడలో తయారు చేస్తే వాళ్ళకు బయటి దగ్గర నుంచి వచ్చి ట్రైనింగ్ ఇచ్చి మొత్తం ఇప్పపు లడ్డే కాదు ఇప్ప పువ్వును కూడా ఎండబెట్టి పొడి చేసి చక్కెర లెక్క, మనం చక్కెర అనుకున్నాం కదా తీయకుండా కదా, అట్లా కూడా నేర్పిస్తా ఉన్నారు వాళ్ళకు. ఇప్పుడు ఇప్పకాయ కూడా మన ఇస్తారాకులు కుట్టేటోళ్ళు మనము ప్లాస్టిక్ వాటిలో తింటున్నాం, క్యాన్సర్ ఎక్కువ వస్తుంది. దయచేసి ఊర్లలో ఎక్కువ ప్లేట్లకు ప్రయారిటీ ఇద్దాం. లేదంటే ఇస్తారాకులు ఆకులు తయారు చేసిన ఆకులు లాంటి అలాంటి వాళ్ళు కూడా ఇక్కడెక్కడ మనకు అవకాశం ఉంది అంటే ఒక చిన్న మిషన్ కూడా వాళ్ళకి ఇవ్వచ్చు. ఇస్తే వాళ్ళ ఆకు తయారు చేసి మరి ఫంక్షన్స్ కానీ అటు ఇటు అమ్ముకుంటారు. అట్లా మీకు ఏది వీలైతే ఆ బిజినెస్. మరి లేకుంటే అటెండ్ పోయి ఆ మెయిన్ రోడ్ మీద ఛాయ కొట్టు పెట్టుకుంటే మొన్న మేడారం విషయంలో ఒక అక్కకు 50,000 లోన్ ఇప్పించారు. ఆమె కట్టమ్మ కాడు, ఏరి కట్టమ్మ కాడు, ఇంచర్ల కాడ ఛాయ కొట్టు నడుపుకుంటుంది, ఇప్పుడు కూడా ఉన్నట్టుంది. మేడారం 15 రోజులలో ఆమెకు 1,00,000 రూపాయల దాకా లాభం వచ్చింది. ఇప్పుడు రోజు 5,000 రూపాయలు వస్తుంది, రోజు 5,000 ఛాయ్ అమ్ముకుంటే. అట్లా బొంగు చికెను, ఛాయ్, ఇప్ప పువ్వు, లేదా మన మహిళలందరూ కలిసి మంచిగా మన గుర్రంపేట వంటలు, పెద్దాపురం వంటలు అని పేరు పెట్టుకొని పండుగలప్పుడు అప్పాలు చేసుకోలేకపోతారు పాపం కొంతమంది. వాళ్ళకు మనం ఇవ్వచ్చు. కలెక్టరేట్ కాడ అక్కడ కూడా వాళ్ళకు కూడా పంపచ్చు, సింగరేణులకు పంపచ్చు. అట్లాంటి విడివిడిగా మీరు కొద్దిగా ఫోకస్ పెట్టారు మీ పనుల మీద. కొంచెం ఈ 5 గ్రామాలకు కూడా అవకాశం ఇచ్చి అందులో ప్రయారిటీ ఇవ్వండి. అట్లనే రామ్ నాయక్ తండా పేరు మార్చమన్నారు, లంబాడి తండా పేరు రామ్ నాయక్. అది ఎంపీడీఓ గారు గ్రామ సభ పెట్టి తీర్మానం చేసి ఇమీడియట్లీ పంపించండి. మొన్న చాలా ఊర్ల పేర్లు మనం మార్చడం జరిగింది. నేనే పంచాయతీరాజ్ మంత్రిని కాబట్టి అది తప్పకుండా ప్రపోజల్ పెట్టి నెక్స్ట్ అసెంబ్లీలో తీర్మానం అయ్యేటట్టుగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇల్లులకు సంబంధించింది కూడా తప్పకుండా ఈసారి ఇల్లులు మీకు తక్కువ వచ్చినాయి పోయినసారి అని అంటున్నారు. ఈ రోజు వచ్చిన దరఖాస్తులన్నీ 10 రోజులలో పరిశీలించి మరి వెంటనే మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి మీకు గ్రామాల వారీగా మరి ఆ ఇల్లులను కూడా శాంక్షన్ చేస్తాం. ఈసారి శాంక్షన్లో ఇంకొక కొత్తవి కూడా వచ్చింది. 10,000 రూపాయలు తీసుకున్నట్టుగా ఉన్నా కూడా వాళ్ళకి ఇల్లు లేదు అని అంటే వాళ్ళకి ఇల్లు ఇవ్వచ్చు. అట్లనే ఇట్లా సగం కట్టి ఉన్నదనుకో, ఇందిరమ్మలో డబుల్ బెడ్రూమ్ ఏదైనా, వాళ్ళకు కూడా ఇంకెంత అయితే వాళ్ళ ఇల్లు కంప్లీట్ చేసుకుంటారో అది కూడా ఎస్టిమేషన్ వేసి మన హౌసింగ్ అధికారులు ఇస్తే వాటికి కూడా మిగిలిన డబ్బులు ఇచ్చి ఇల్లు కంప్లీట్ చేస్తాం. అట్లా మా మహిళలకు, ఒంటరి మహిళలకు, భర్త లేని వాళ్ళకు, పెద్ద మనుషులకు ఫస్ట్ పెన్షన్ ఇవ్వాలని ఆలోచన చేస్తాము. రేపు 9వ తారీఖు వరకు ఈ దరఖాస్తులు కూడా మేడం ఇక్కడికి ఈరోజు మా 5 గ్రామాలలో దర్బార్లో వచ్చినాయి. ఫాస్ట్గా తీసుకొని మాకు ఇస్తే ఎంక్వైరీ చేసి ఇస్తే దాంట్లో ఎంత ఎలిజిబిలిటీ ఇలా పెన్షన్లు కూడా అలా యాడ్ చేస్తాం. కాబట్టి ఈరోజు ఈ గ్రామాల రోడ్లు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. మెయిన్ రోడ్డు, తర్వాత ఇంకా తండా రోడ్డు, అవి కూడా పిఆర్ అధికారులు వచ్చిరా, పంచాయతీరాజ్ వాళ్ళు అన్నారా, కొంత ఎస్టీ ఏరియా కూడా ఉంటుంది కాబట్టి ఐటీడీఏ పిఓ కూడా ఆయనకు అధికారం ఇచ్చి ఒక 1500 ఎస్టీ కింద కూడా అదనంగా తెచ్చినాం. కాబట్టి మనం ఆయనతో ఊరికి 1 సంవత్సరంన్నర లోపు మరి ఊరికో 5, 10 అందరికి ప్రసాదం లెక్క పంచినాం. ఇప్పుడు కూడా ఎవరెవరికైతే లేవో అవన్నీ ఎంక్వైరీ చేసి ఇంకా కూడా కొంచెం ఎక్కువ తీసుకొస్తాం. మన ముఖ్యమంత్రి గారు కూడా ఆసిఫాబాద్ మీటింగ్ లో వచ్చి అక్కడ అందరు వాళ్ళ బాధలు చూసిరు. మన అడవి రాజ్యం బాధలన్నీ గట్లనే ఉంటాయి కాబట్టి ఇల్లు లేని వాళ్ళని చూసి మళ్ళీ ఒక విడత ఇప్పుడు ఇస్తాం, మళ్ళీ ఇంకొక విడత ఇస్తాం, ఇంకా 2 సార్లు ఇచ్చేది. ఇల్లు లేని ఊరు ఉండద్దు అనేది సీఎం గారి లక్ష్యం. అంటే గుడిసెలు ఉండద్దు, గుడిసెలన్నింటిని బంగ్లాగా కట్టాలి, ప్రతి ఊర్లో ఇందిరమ్మ ఇల్లు ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఆనాడు భూములు లేని భూములు పంచింది, పక్కా ఇల్లు ఇచ్చింది, పెన్షన్ సిస్టమ్ తీసుకొచ్చింది, ఎన్నో కార్యక్రమాలు చేసిన మహానాయకురాల పేరు మీద ఇల్లులు ప్రతి ఊర్లో పేదోళ్ళకు ఉండాలనేదే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన. కాబట్టి దయచేసి గొడవలు పెట్టుకోకండి. సెలక్షన్ చేసే కమిటీ కానీ, ఎంక్వైరీ చేసే కమిటీ కానీ ఫస్ట్ పేదోళ్ళు అట్లా
గుడిసెలోళ్ళు, పైన టార్పాలు వేసిన వాళ్ళు అట్లాంటి సెలెక్షన్ చేసుకొని రండి, వాళ్ళకి ఇద్దాం. తర్వాత మిగతా వాళ్ళకి కూడా రేకులలో కూడా మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది, పెట్టులకు రేకులలో కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అశ్రద్ధ చేయకుండా ఈరోజు వచ్చినటువంటి వాళ్ళు దరఖాస్తుల రూపంలో మీరు ఇస్తే అవన్నీ కూడా రికార్డ్ చేసుకొని చేయడం జరుగుతుంది. అదే కాకుండా రేషన్ కార్డులు కూడా ఇంకా ఎవరైనా లేకుంటే చాలా పెద్ద ఎత్తున రేషన్ కార్డులు ఇచ్చిన మన గవర్నమెంట్ వచ్చినాక రేషన్ కార్డులు ఇచ్చి ఖాళీగా కూర్చోలేదు. సన్న బియ్యం కూడా మా అక్కలు కానీ అన్నలు కానీ ఇంటింటికి సన్న బియ్యం. అంతకుముందు పొద్దున్నక పడిపోయి వచ్చి దొడ్డు బియ్యం తింటే కడుపు నిండా తినలేక కడుపు మార్చుకొని ఉండే పరిస్థితి ఉండేది. సన్న బియ్యం అంతకుముందు ఎస్సీ కాలనీలలో కానీ లేదా బీసీ కాలనీ ఎక్కడైనా 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా లేదు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనకు వ్యవసాయానికి ఫ్రీ కరెంటు పెట్టడం జరిగింది. ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు ఇళ్లలో 200 యూనిట్ల వరకు కూడా ఫ్రీ కరెంటు పెట్టడం జరిగింది. అట్లనే రైతులకు కూడా మన ఏదైతే 500 బోనస్ కూడా తప్పకుండా పడుతుంది, ఇస్తాం. ధాన్యం కాడ కూడా దయచేసి అందరిది కొంటాను. 1 రోజు 2 రోజులు లేట్ కావచ్చు, కొంత మిల్లర్లకు అలవాటు అయి ఉన్నది గతం నుంచి తీసుకోవడం, దానికి మొత్తం కట్టడి చేసినాం. అట్లా కూడా కొన్ని మిల్లులోళ్ళు మోసం చేసి కావాలని కూడా లారిపోత దించుకోకుండా చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళ చరిత్ర కూడా మొత్తం రాస్తా ఉన్నాం. ఇది రైతులకు మేలు చేసే ప్రభుత్వం, మహిళలకు మేలు చేసే ప్రభుత్వం, మరి పేదలకు మేలు చేసే ప్రభుత్వం. కాబట్టే ఇవాళ పేద వాళ్ళకు ఉపయోగపడే స్కీమ్స్ ఫస్ట్ మనం చేస్తా ఉన్నాం. నేను కూడా మీ అందరికి అందుబాటులో ఉంటాం. మీరు అక్కడ దరఖాస్తులు ఇచ్చినా ఇక్కడ దరఖాస్తులు ఇచ్చినా మేమందరం ఇక్కడ కూర్చొని ఉన్నాం. కాబట్టి మీ గ్రామాల సమస్యలు మరి 5 సర్పంచులు కూడా వాళ్ళలో 4 మాట్లాడారు. ఇంకొక సర్పంచ్ కూడా ఏమైనా ఉంటే దరఖాస్తు ఇస్తే ఇమీడియట్లీ సీసీ రోడ్లు కావచ్చు, బీటీ రోడ్లు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లులు, పెన్షన్లు, అదేవిధంగా ఇంకేమైనా ఉంటే కూడా అవి తప్పకుండా చేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నమస్కారాలు. వరుస క్రమంలో లైన్గా మీరు ఏమైనా దరఖాస్తు ఇక్కడ ఇవ్వాలనుకుంటే ఇటు రండి. ఇది పెద్దగా అయిపోయింది స్టేజ్,